లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనము అందరం కలిపి చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. 18వ అధ్యాయంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అని చెప్పడానికి మరి ఒక పేద విధవరాలి యొక్క ఉదంతాన్ని ప్రభువు మన ముందుకు తీసుకొచ్చాడు. అయితే అన్యాయస్తుడు న్యాయాధిపతి, న్యాయం తీర్చవలసిన వాడే అన్యాయస్తుడు. న్యాయం ఎలా జరుగుతుంది? అన్యాయస్తుడు న్యాయాధిపతి అయినా మాటి మాటికి అడిగిన దాన్ని బట్టి మాటి మాటికి వచ్చి ఎలాగ గోజాడుకుంటున్నట్లు న్యాయం తీరుతును. అప్పుడు ఆవిడ రావడం మానేస్తుంది. అన్యాయస్తుడు పదే పదే అడగడం వల్ల న్యాయం చేశాడు అని చెబితే, తాను ఏర్పరచుకున్న ఆయన పిల్లలు ఆయన పదే పదే ప్రార్థన చేస్తే దేవుడు న్యాయం తీర్చడా? తన పిల్లలకి న్యాయము తీర్చడా? 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. వారి విషయమే దేవుడు అలా చూస్తాడు. నా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను ఇచ్చేస్తాను, ఎప్పుడు అడిగితే ఇచ్చేస్తాను. సంవత్సరాలు అవుతున్నాయట, ఆయన పిల్లలు అడగడం లేదట. మనసు నిండా ఉన్నాయట, ఆరోగ్యం కావాలి, కానీ ఒక్క మాట అడగడం లేదట. ఇంట్లో అక్కర్లు ఉన్నాయి, ఒక్క మాట ప్రార్థనలో మందిరంలో అడగడం లేదట. కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి, ప్రభువా సమాధానం ఇవ్వని ఒక్కరోజు దేవుని మందిరంలో నోరెత్తి అడగడం లేదట. వారి కొరకు ఆయన ఆగి వేచి ఉన్నాడు. వారి కొరకే కదా దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తున్నాడు. అడగగానే ఇస్తాను అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము ప్రభు చెప్పాడు, అడగండి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగిన ప్రతివాడు పొందుతాడట, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడట. ఇప్పుడు సైలస్ అన్న ఉన్నాడు. అన్న నాకు అవసరమంటే పోనేదో సేవకుడు కదా నేను నాకేదో సాయం చేశాడు అనుకుందా. వెనకత్తలు సాల్మని వెళ్ళాడు. మామయ్య నాకు అవసరమంటే పోన్లో మా మేనల్లుడు కదని సాయం ఏదో చేశాడు. వరుస పెట్టి నేను వెళ్ళి సుధాన్ని ఎత్తండు వెళ్ళండి అంటే ఆ బెదరు ఏటో అటువంటాడు. పోనీ ఆయన ఏదో అవసరంలో ఉన్నాడని ఇస్తే అతనేమో ఆయనకి చెప్పాడట. పోనీ ఈడేమి చిన్నింటోడా మా మేనల్లుడు, ఈడేం చేశాడు, లేకపోతే మా మామకి అడిగాను అడగగానే ఇచ్చినాడు అని ఇంకెవరికో చెప్పాడు. వీళ్ళిద్దరు చూడు ఎటువంటి వాళ్ళు. పోనీ ఏదో వీళ్ళు అవసరమని ఇస్తే వీళ్ళేం చేశారు, మా సైలస్ అన్న ఇస్తాడు వెళ్ళండి అని చెప్తే వరుస ఒక 10 మంది 20 మంది వెళ్తుంటే ఆయనకి ఎలాగ ఉంటుంది? ఆయన ఏమైనా దేవుడా? ఆయన బహుశా ఉదారంతో వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ అంతమంది వస్తే ఆయనకి చిరాకు రాదు? వస్తుందా లేదా? కానీ దేవుడు అలా చిరాకు పడతాడా? ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఆయనకి అందరికీ ఇవ్వగలిగడానికి ఆయన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఆయన సమర్థుడు.
కాబట్టి అడుగు ప్రతివాడు పొందుతాడు, అడిగిన ప్రతివాడు పొందుతాడు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు అడిగావా తల్లి? నోరు విడిచి ప్రార్థించావా? ఇక్కడికి రావడము, దైవ వాక్యం వినేయడము, ఇంకా ప్రార్థన చేయడానికి టైం లేదు. ఒకరిద్దరు ప్రార్థన చేస్తే ఇసుకుపోవడము. అర్థమైందా? ఇదేనమ్మా ఈ నూతన సంవత్సరంలో కూడా ఒకవేళ ఎలాగుంటే మనం ఘోరమైన విపత్తులో ఉన్నాము. సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడే కదమ్మా. సంఘము ప్రార్థించేదైతే చెరసాలలు బద్దలైపోయాయి, సంఖ్యలు విడిపోయాయి. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. తన పిల్లలు ప్రార్థించాలి. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. దేవునికేదైనాను చేయనా సాధ్యమా, దేవునికేదైనాను చేయనా సాధ్యమా, సర్వశక్తి గాల మన దేవునడిగి, సర్వశక్తి గాల మన దేవునడిగి, ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు, ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి పేరు మన ప్రభువిచ్చు, తప్పక ఇచ్చు, అడిగడు ప్రతివాడు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చు, తప్పక ఇచ్చు, అడిగడు ప్రతివాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన దేవుడు అడిగిన ప్రతివానికి కూడా ఆయన ధారాళముగా దయచేయువాడు, ధారాళంగా దయచేవాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పిల్లలుగా మనం అడిగినప్పుడు ఆయన మనకిస్తాడు. ఎందుకంటే తన పిల్లలు తండ్రిని రొట్టెని అడిగితే రాయి ఇవ్వరు కదా, గుడ్డు అడిగితే మరి తేలు ఇవ్వరు కదా, చేప అడిగితే పామును ఇవ్వరు కదా, దేవుడే చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒకవేళ తండ్రి మంచివాడు కాకపోయినా తన కొడుక్కి తన కూతురికి మంచివి ఇస్తాడు. ఒకవేళ అతను చెడ్డవాడు అవ్వచ్చు, అతను ఒక కూనికూర అవ్వచ్చు, లేకపోతే అతను ఒక దొంగ అవ్వచ్చు, కానీ అలా పిల్లలకి అతను కూనికూర దొంగ కాదు కదా. పిల్లలకి కన్న పిల్లలకి మంచివి ఇస్తాడా లేదా? అయితే పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడైన దేవుడు నిజముగా తనకి మొర్ర పెట్టేవారికి ఆయన నిశ్చయముగా మంచి వాటిని ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో అడిగేవారే లేరు, అడిగిన దురుద్దేశాలతో అడుగుతారు. అవునా కదా ప్రియమైనటువంటి దేవుని పిల్ల? ఎవరైనా పగస్తులు ఉన్నారనుకో, వాడికి కీడు కలిగితే బాగున్ను, చూసి ఆనందించుదును. ప్రభువా ప్రభువా నువ్వు సత్యవంతుడు అయితే, కొందరు సహోదరులు ఇలాగే అంటారు, ప్రభువా ఆడు వెళ్ళిన తర్వాత దెబ్బలతోటే రావాలి ఇంటికి. అదేంటిది? ఆ ప్రార్థన దేవుడు వింటాడా? అటువంటి వినడు. దేవునిలో అటువంటి ఈర్ష్య ద్వేషము ఉండదు. ఇటువంటి మనసుతో నువ్వు దేవుని ప్రార్థన చేస్తే నీకు ఆయన అనుగ్రహిస్తాడా? ఎందుకు ఆయన ఆలకింపుకున్నాడు? యెషయా 59 మొదటి వచనం, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందమైనవి కావు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డొచ్చాయట. చూసారమ్మా, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపబడినాడు. ఇది కారణం. నువ్వు చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సంవత్సరాలు చేస్తున్నావు, కానీ నీ దోషాన్ని లోపలించుకొని చేస్తున్నావు, అవి అడ్డొస్తాయి అట. ఇప్పుడు నీళ్ళ కుండి అంటే
వాటర్ పైప్ ఉంది, అమ్మ కొలాయి ఉంది ఇంటి దగ్గర, ట్యాంక్లో ఏదో కడిగాం, బాగా క్లీన్ చేసాం. క్లీన్ చేసినటువంటి ఆ క్లాతులు కూడా అందులో వదిలేసాం అనుకో, వాటర్ అయ్యి అదేమవుతుంది, ఎక్కడ ఫ్లో అవుతుందో అక్కడికి వాటర్ వచ్చి ఆ క్లాత్ ఏమవుతుంది, అడ్డేస్తుంది. అలాగే నీ ప్రార్థన కూడా నువ్వు దేవునికి చేస్తున్నావు, కానీ నీ పాపం అనేది అడ్డొచ్చేస్తుందట, దాన్ని తొలగించుకోవాలట. కాబట్టి ఇదే సీక్రెట్. విశ్వాసులారా, ఈ 2026లో ఏ దోషమున్నా ప్రభువా నీ రక్తంలో కడుగు, ప్రభా నీ ఆత్మతో నన్ను పవిత్రపరచు, నీ వాక్యము చూపించు, ఒప్పుకుంటాను, విడిచిపెడతాను. ప్రభువా నా దీన మొర ఆలకించు, నా కుటుంబం చూడు, నా భర్త పరిస్థితి చూడు, నా పిల్లల పరిస్థితి చూడు, నువ్వు క్లీన్ చేసుకొని దేవుణ్ణి అడిగి చూడు, ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. మన పాపమే మనకి మన దేవునికి అడ్డైపోతుంది. కాబట్టి అది తీసుకొని అడిగి చూడు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఈ 2026వ సంవత్సరంలో దేవుని ప్రార్థనలకి జవాబు దేవుడు నీకు ఎలాగిస్తాడో నీవు చూస్తావు. అప్పుడు అయ్యో ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాను ప్రార్థన అని నీవు ప్రియమైన దేవుని పిల్లలారా బాధపడతా, ఇంకా అధికంగా ప్రార్థన చేస్తా. తన పిల్లలు ప్రార్థించాలని కోరుతున్నాడు. సైతాను బాగా వాక్యం విన్నట్లు చేస్తాడు. ప్రార్థన చేయవలసి వచ్చేసరికి సిగ్గు, బిడియము, ఎవరేమనుకుంటారో ఇటువంటివి పుట్టిస్తాడు లోపల. నేను బాగా ప్రార్థన చేయనేమో. అసలు మీరు ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే, ఎప్పుడు నుండో ప్రార్థన చేసిన వాళ్ళు మీ ప్రార్థనల నుండి నేర్చుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి నడిపింపిస్తాడు. ఇది ఊరక నేను చెప్పడం లేదు, మీరు ప్రార్థించి చూడండి. అక్క ఎలా ప్రార్థన చేశానంటే అక్క చెబుతుంది ఎలా ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, 81వ కీర్తనలో 10వ చరణంలో కీర్తనాకారుడు అంటాడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు నోరు తెరవకుండా నాకేమి రాదు అని అనకు. నీవు నోరు ప్రభువాని మొదలుపెట్టు. దేవుడు ప్రవాహంలాగా నీ ద్వారా ప్రార్థనని ఆయన నడిపిస్తాడు. ఒకప్పుడు నీ కొరకే భారం ఉండేది, నీ కుటుంబం కొరకే భారం ఉండేది. దేవుడు నీకు ఎటువంటి భారం ఇస్తాడంటే, నా సంఘం అంతా కాపాడబడాలా, నా సంఘం అంతా పరలోకం వెళ్ళాలా, నా సంఘము మాదిరిగా ఉండాలా, ఈ లోకంలో అన్యజనుల మధ్య సాక్ష్యం కలిగి ఉండాలా. అప్పుడు ప్రభు దగ్గర నాకు బహుమానం వస్తుంది. రేపు అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేటటువంటి జీవితాలకి ప్రభు దగ్గర ఎంత బహుమానం వస్తుందో. నాయన నీ ప్రార్థన వినే వీళ్ళందరినీ నేను స్వీకరించాను, నీ ప్రార్థన వినే వీరందరూ మారు మనసు పొందారు. కాబట్టి నిజమైనటువంటి భారం మనకి వస్తుంది. తిండి లేకపోతే ఒకప్పుడు యాతన పడేవాళ్ళం, ఇప్పుడు కూర లేకపోతే, కూరలు ఉన్నాయి, కూర అనగా ఇంకే కూర, ఆ కూర లేకపోతే యాతన కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మటన్ లేకపోతే, చికెన్ లేకపోతే యాతన. ఏంటమ్మా రాత్రి కూర, కనీసం ఎండు చేప ఏం లేదా? ఏం భోజనం అమ్మా ఈ భోజనం, వాటి కొరకు చింత ఉంది. అయ్యో సంవత్సరాలు అయిపోతుంది, ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. మనం శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా? ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన లేకుండా ఎలా బ్రతుకుతున్నాం? ఒక విశ్వాసికి ప్రార్థనే ఊపిరి. ప్రియమైన వారలారా, కాబట్టి తన పిల్లలు ప్రార్థించాలని కోరుతా ఉన్నాడు. ఈరోజు మీకు కొద్ది నిమిషాలు ఒక మాట చెప్పి నేను మీ పురుకొల్పు కొరకు ముగిస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. అక్కడ ప్రియమైన దేవుని పిల్లారా, ఒక సమస్య వచ్చింది రాజుగారికి. ఆ సమస్యలో రాజుగారు ఏం చేశారు చూడండి. 2వ అధ్యాయము దయతో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం తీసుకోండి. అక్కడ ఒక మాట మనము చదువుతాం. 10వ వచనం,
అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తి అధికారి శకుని గారి యొద్ద గారడి విద్యగల వారి యొద్ద కల్దీయుల యొద్ద ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఏమిటి కారణము అంటే, రాజుగారు కలగన్నారు, కళను మర్చిపోయి మీకు ప్రతి నెల జీతాలు ఇస్తాను కదా, మీరు జ్ఞానులు అనుకొని గొప్పవాళ్ళు అనుకొని నా కళ ఏమొచ్చిందో చెప్పండి, దాని భావం చెప్పండి అంటాను. వాళ్ళు అంటున్నారు, నువ్వు కళ చెప్తే మేము భావం చెప్తామంటున్నారు. అరే కళ నేను మర్చిపోయానని మీరు కాలయాపన చేసి ఇలాగ టైం గడిపేస్తున్నారు. కళ మీరే చెప్తే దాని భావం మీరు చెప్పగలరని నేను నమ్ముతాను. నాయన ఇటువంటిది ఎవరూ చెప్పలేరు, ఇంతకుముందు ఎవరు ఇటువంటిది విచారించలేదు అని అంటే, మీరు చెప్పకపోతే జ్ఞానులందరినీ చంపేస్తాను అంటున్నాడు. ఏం చేయాలో తెలియదు. ఆ రాజ్యంలో జ్ఞానులందరూ ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఏమిటి ఈ సంగతి అని దానియేలు అడిగితే అప్పుడు ఆర్యోకి చెప్పాడు. అప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఆ కళ చెబుతాము, ఆ భావము చెప్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు ఈ టైము? ఎక్కడికి వెళ్ళి తెలుసుకుంటారు? ఏ గ్రంథాలు తెరుస్తారు? అయితే రాజు టైం ఇచ్చాడు. ఆ టైంను వీళ్ళు ఎలాగ వినియోగించుకున్నారో మనము చూస్తాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రియమైన దేవుని పిల్లలు విన్నారా? తన స్నేహితులైనటువంటి షద్రకు మేషకు అబేద్నెగోలు, వాళ్ళకి ఆ రాజు పెట్టిన పేర్లు అనమాట అవి. మొదటి నుండి వాళ్ళ పేర్లేవి? హనన్య, మిషాయేలు, అజర్యా. వీళ్ళకెళ్ళి, ఒరే బాబు, పరలోకమందున్న దేవుడు రాజుకు వచ్చిన కళ మనకి చెప్పాలి, దాని యొక్క భావాన్ని చెప్పాలి, మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి అని చెప్పాడు. చూసారా, ప్రార్థనకి ఏది కూడా అసాధ్యము కాదు. నువ్వు విశ్వసించి, ప్రభువా రాజుకు ఏ కళ వచ్చిందో కూడా అది మాకు చెప్పు. ఎంతకంటే అసాధారణమైనది ఏదైనా ఉందా? చెప్పండి ఒకసారి. నీకు వచ్చిన కళ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరమ్మా? చెప్పండి ఒకసారి. నీవు ఏ కళగా అన్నావో ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ చెబితే దగ్గరికి రావచ్చు, కానీ పూర్తిగా చెప్పగలరా? అసలు ఎలాగ సాధ్యం ఇది? దేవుడు బయలుపరిస్తేనే ఇది. కాబట్టి ఈ 2026వ సంవత్సరం ప్రార్థనకి ఎంత శక్తి ఉందో నీవు ఎరిగినప్పుడు ప్రార్థించుకుంటా ఆగవు. ప్రియమైన దేవుని పిల్లారా, నీ ఐశ్వర్యం చేత కాదు, నీ జ్ఞానం చేత కాదు, లేకపోతే నీ యొక్క పలుకుబడి చేత కాదు, దేవునికి చేసే విశ్వాసంతో చేసిన ప్రార్థన వల్లే వీటన్నిటికంటే గొప్ప కార్యాలు చేస్తాం. అసలు ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి కార్యాలు కూడా మనము చేయగలం. కాబట్టి ప్రార్థన, అప్పుడు దేవుడు అది బయలుపరిచినప్పుడు దేవుని స్తుతించాడు. ఏమని స్తుతించాడమ్మా? 20వ వచనంలో, ఎట్లనగా దేవుడే జ్ఞానము బలము కలిగిన వాడు, యుగములన్నిటినూ దేవుని నామము స్తుతినొందునుగాక. కాలము సమయం మార్చువాడయుండి రాజులు త్రోసివేసేవాడు, రాజులు నియమించేవాడు,
వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకు 23లో మా దేవా, మా పితరుల దేవా, నీవు వివేకము బలము నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనుక నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తువని దానియేలు మరలా చెప్పాను. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రాజు ఏ కలగన్నాడో ఆ కళ రాత్రి దర్శనంలో దానియేలుకి దేవుడు చెప్పేశాడు, దాని భావాన్ని చెప్పేశాడు. ఇది ఎలాగ సాధ్యము? ఇక్కడ మోకరించి రాత్రి ప్రార్థన చేశారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. కాబట్టి నీ ఇష్టానుసారంగా ఉండి నీవు కపట మాటలన్నీ ఆడి ఆ పెదవులతో నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావా? ఆరాధన పాట ఒకటి ఉంది, అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించుదని, అటువంటి నన్ను మార్చి అపరాధి నోట స్తుతి గీతము ఉంచిన దేవుడు. బ్రతుకులు మార్చి ఆయన ప్రార్థించడానికైనా ఆరాధించడానికైనా దేవుడు మనల్ని సిద్ధం చేశాడు. అంతేగాని నా పరిస్థితి మార్చుకోను అంటే నీ ప్రార్థన ఆయన వింటాడా? వినడానికి నీ దోషమే కదా అడ్డు వస్తుందని ఇందాక వాక్యంలో చదువుకున్నాం మనం. కాబట్టి అడ్డు నీవే పెట్టుకొని ఎలా? ఇప్పుడు సెలైన్ పెట్టేసి వెళ్ళిపోయింది నర్సమ్మ. ఆ చక్రాన్ని నువ్వు కిందకి నప్పిస్తే ఏమైపోద్ది? టైట్ అయిపోద్ది. అప్పుడు డ్రాప్ పడుతుందా? పడదు. అప్పుడు ఏమవుతుంది? రోజల్లా ఎక్కదు. అవునమ్మా ఏమిటి ఎక్కువంతే, నీకు చక్రం ఎవడు అయ్యా కిందకి దించేమన్నాడు అంటది. అంటే నువ్వే అడ్డు పెట్టేశావు, అవునా కదా? అడ్డు నువ్వే ఉంచుకొని సెలైన్ ఎక్కలేదంటే ఆల్ద పొరపాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, కాబట్టి మనము కూడా మనకు మనమే అడ్డుగా ఉన్నాం. మన పాపము ఆయన ముఖాన్ని మరుగుపరిచింది, మన ప్రార్థన వినబడకుండా చేస్తుంది. ఈ 2026వ సంవత్సరం మనం పశ్చాత్తాపడి సరిచేసుకుని దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వెంటనే దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి ఈ మర్మాన్ని బయలుపరిచిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. చెప్పారు, అయ్యా నువ్వు పెద్ద బొమ్మను చూసావు, విగ్రహాన్ని, దానికి తల ఏమొచ్చి మేలిమి బంగారము, దాని యొక్క ఛాతి భుజాలు వెండితో చేయబడ్డాయి, దాని ఉదరము తొడలు ఇత్తడితో చేయబడ్డాయి, దాని కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి, పాదాలు ఇనుము మట్టి కలిసినట్టుగా ఉన్నది. ఇది మీరు కళలో చూశారు. చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ విగ్రహం పాదాల మీద పడితే విగ్రహం అంతా కుప్ప కూలిపోయింది. ఆ రాయి ఆ వెండి బంగారు ఇత్తడి ఇనుమును మట్టిని దంచేసి కళ్ళములో పొట్టులాగా చేసిస్తే అదంతా పౌడర్లాగా అయిపోయి గాలికి నిలబడకుండా అదేమైపోతుంది? కొట్టుకుపోయింది. ఇక లేదు వచ్చి రాజా, ప్రస్తుత కాలమైన తర్వాత ఏమి జరుగుతుందో అనుకొని మీరు మంచం మీదకి వెళ్ళి పడుకున్నారు. ఈ కాలమైన తర్వాత ఏం జరుగుతుందో అనుకున్నారు. రాబో సంగతులు దేవుడు ముందుగా మీకు చూపించాడు. ఆ బంగారు శిరస్సు మీరే, బబులోను రాజ్యం. తర్వాత వచ్చేది మాదీయ పారసీకల రాజ్యం వెండి. తర్వాత వచ్చేటటువంటిది ఇత్తడి గ్రీకుల రాజ్యం. తర్వాత రోమా ప్రభుత్వం ఇనుము లాంటి బలమైంది. ఈ నలుగురు రాజులు ప్రపంచాన్ని, ఈ 4 రాజ్యాల ప్రపంచాన్ని పాలించాయి. అయితే ఆ 4వ రాజు కాలంలో, రోమా ప్రభుత్వ కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని కడతన్నాడు. ఆ రాజ్యానికి అంతము లేదు. అదే ఆ రాజ్యమే సంఘము, దేవుని సంఘము. యేసుప్రభు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. ఈ రాజ్యాలన్నీ పడిపోతాయి, దేవుని రాజ్యమే శాశ్వతంగా నిలబడుతుంది. ఆయన ప్రజలే పరిపాలన చేస్తారు, వాళ్ళే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి
మీరు 2వ అధ్యాయము అంతా కూడా ఇంటికి వెళ్ళి చదవండి. మీరు మిస్ అవ్వకుండా చదవండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రాజ్యము ఆయన పిల్లలకే, మరెవరికి ఉండదు. ఆ రాజ్యములో చేరాలన్నా, ఆ రాజ్యాన్ని పొందాలన్నా మారు మనసు మనము పొందాలి. పాపాలు మనము ఒప్పుకోవాలి. విశ్వసించి దేవుని సంఘంలోనికి బాప్తిజం తీసుకొని నీవు ఆయన బిడ్డవైతే ఆయన రాజ్య పౌరుడు. ఆయన ఈ భూమి మీద శాసనాలు మనకేమి ఎవరి ఆజ్ఞలు మనం పాటించడం కాదు. ప్రభుత్వాలకు మనం లోబడతాం. మన ప్రభుత్వం పరలోక ప్రభుత్వం. ఆ ప్రభు మనకు చెప్పాడు, నేను మిమ్మల్ని రక్షించాను, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి. ఆదివారం మనం సువార్త చేసాం. ఆదివారమే కదా సువార్త చేసాం. మీరు అందరూ వచ్చారు. ఎంత టైం అయిపోయింది ఆ రోజు? మనకి 3 అయిందా? కాబట్టి 3:30 అయిందా? 3 అయిందా? 3 అయింది. అప్పుడు వచ్చి మీరు భోజనాలు చేశారు. దేవుడు ఈ ప్రయాసను వ్యర్థము చేయడు. క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఆయన కొరకు నడిచే పాదాలు ఎంతో ధన్యమైనటువంటివి. ఆయన సువార్త చెప్పేటటువంటి ఆ యొక్క పెదవులు, ఆయన పాట పాడే మన పెదవులు, కరపత్రం ఇచ్చే మన చెయ్యి, ఆయన కొరకు 4 అడుగులు వేసినటువంటి ఈ ప్రయాస వ్యర్థము కాదు. ఆ రాజ్యపు పనిలో మనమందరం కూడా పనివారము. కాబట్టి దానియేలుకి ఆ భావం చెప్పినప్పుడు, దానియేలు రాజుకి ఆ భావము వివరించి చెప్పినప్పుడు వెంటనే రాజు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. 46వ వచనం 2వ అధ్యాయంలో, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య దూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతను బబులోను సంస్థానం మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించెను. అంతటి దానియేలు రాజు వద్ద మనవి చేయగా, రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రార్థనలో పాలు పొందిన షద్రకు, మేషకు, అబేద్నెగోలకు కూడా విచారణకర్తలుగా ఆ దేశం మీద పదవులు ఇచ్చినాయి. దానియేలు రాజు సముఖంలో ఉండేటటువంటి ఆ పదవి ఇవ్వబడింది. ఒకప్పుడు చంపబడ్డానికి జ్ఞానుల లిస్టులో ఉన్నవారు ప్రార్థన వల్ల ఆ రాజుకు వచ్చిన కళ, దాని భావం చెప్పడం బట్టి, దేవుడు బయలుపరచడం బట్టి దేవుని నామము బబులోను సంస్థానంలో హెచ్చించబడింది. నీ దేవుడు దేవతలకు దేవుడు. దానియేలు, నీ దేవుడు సామాన్యుడు కాడు. కాబట్టి నీ జీవితాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ ప్రార్థన ద్వారా లోకానికి నువ్వు చాటాలి. అంతేగాని మౌనంగా వచ్చి పెదవులు మూసుకొని పాట పాడక, ప్రార్థన చేయక వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. నోరు తెరువు, అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 5వ అధ్యాయం మొదటి యోహాను 14వ వచనము, అక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మనం అడగాల. అప్పుడు మనకు ఆయన ఇస్తాడు. చదువమ్మా. ఆయనను బట్టి దేవుని బట్టి మన ధైర్యం ఏమిటి? ఆయనకి ఇష్టమైనట్టుగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఇదే మన ధైర్యం. ప్రభువుని బట్టి నేనేమడిగినా మా నాన్న నాకు ఇస్తాడు. చిన్నోడంటే నాకు ప్రేమ అని తండ్రి, ఎందుకంటే ఆడు బుద్ధిమంతుడు, ఆడు చెప్పిన మాట వింటాడు, కష్టపడి చదువుతాడు. నాన్న డబ్బులు కావాలంటే, నాన్న ఇప్పుడు లేదురా,
తర్వాత వారం చూద్దామంటే అలాగే అడ్జస్ట్ అవుతాడు. అటువంటి కొడుక్కి వాడు అడిగినప్పుడు ఆడు మామూలుగా అడగడు, ఎంత అవసరమైతే కానీ అడగడు. అటువంటి వాడికి నేను తక్కువ చేస్తానా? మా నాన్న కూడా ఏదో బాధపడి నాకు ఇస్తాడు. అదే ధైర్యం కుమారుడు కూడా. పిల్లలు అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్కడో దూరంలో ఉన్నారనుకో, నాన్న ఒక 500 పంపించంటే 500 కాదు, మరొక 200, కాకపోతే మరొక 500కి 500 కలిపేసి తండ్రులు పంపిస్తారు. దూరాన్ని ఉన్నాడు. ఇమ్మానియేల్ వైజాగ్లో ఉన్నప్పుడు ఆడు చాలా పిసినారి, అర్థమైందా? ఆడు వాళ్ళ అమ్మకి చెప్పాడు, నాకు చెప్పేవాడు కాదు. పంపించడం లేవరు నేనేనే, నా దగ్గర ఎప్పుడు లేదు. అమ్మకి చెప్పితే, అమ్మ నాకు చెప్పితే, బాబు 200 ఫోన్పే చేయమన్నాడంటే 3 రెళ్ళు 600 చేసేవాడు. నాన్న ఎందుకు ఎంత పంపించాడు? అవసరమైనప్పుడు గుంచుకోని ఆయన జాగ్రత్త, అవునా కదా? అలాగే ఏ తండ్రును, అవునా కదా? మనసు అలాగే ఉంటుంది. ఆయన్ని బట్టి మన ధైర్యం ఏమిటి? మనం ఏది అడిగినా ఆయన చిత్త ప్రకారంగా, ఇది దేవుని చిత్తము, ఇది దేవునికి ఇష్టము, ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైనప్పుడు ఆయన మనవి ఆలకిస్తాడు. ఇదే మన ధైర్యం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అట్టి విశ్వాసంతో ధైర్యంతో మనం వెళ్ళి అడగాల. అందుకే ఆయన పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేస్తారని వారి కొరకు చెవులు తెరవజేసి ఉంచితే, మనం ఎప్పుడు ప్రార్థన చేయకపోతే ఎలాగ పొందుతాం దేవుని యొద్ద నుండి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ రీతిగా మత్తయి సువార్తలో మరి మనం చదివినప్పుడు 18వ అధ్యాయము 19-20 వచనాలు మనకు తెలిసిన వాక్యమే. అయితే భూమి మీద 2 ఏకీభవించి అడిగితే, సంగమనగా కొంతమంది కలిసి వచ్చామా లేదా? ఒకరి తర్వాత ఒకరు మనం ఏకీభవించి, ఏదో నేను ఒక్కడిని ప్రార్థన చేసుకున్నంటే ఒక చెయ్యి ఎంత ఊపినా శబ్దం రాదు అంటారు, అవును కదా? ఇంకొక చెయ్యి వచ్చి కలిస్తే అలాగే. ఒక్క గడ్డి పూచకి ఏమైనా బలం ఉంటుందా? కొన్ని గడ్డి పూచలతో అది కలిస్తే ఏమవుతుంది? పలుపుగా తయారవుతుంది. కాబట్టి సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యం. మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటానులే అనకు ఎప్పుడైనా, అది మంచి పద్ధతి కాదు. పరిశుద్ధుల సహవాసంలోనికి రావాలా, వారు నీకంటే శ్రేష్ఠులని భావించాలా. చదవమ్మా 19-20, 18వ అధ్యాయం 19-20. మరియు మీలో 2 తాము వేడుకొని దేనిని గూర్చి అయినా భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. నీ ప్రార్థన నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను చేసుకుంటాను. భార్య భర్తలు అనేస్తారు, అది తప్పు. నీవు నీ భార్య కాదు, నీ కొడుకు వస్తే నీ కొడుకుడు, లేదా నీ మేనలుడు, లేదా అక్క చెల్లి, ఎవరైనా 2, 3 రండి ఈ విషయమే ప్రార్థన చేద్దాం. అమ్మకు ఆరోగ్యం బాగలేదు, రండి ప్రార్థన చేద్దాం. ఒకరితో ప్రభువా నీవు కరుణించవా తండ్రి అడగాలి. అది దేవుని వాక్యం అలాగే చెప్తుంది. అది మనం ఎప్పుడైనా చేసామా? అన్నయ్య అమ్మకు బాగలేదు ప్రార్థన చేయి, అన్నయ్య మట్టుకు తిరిగి అడగడు, అమ్మ నువ్వు ప్రార్థన చేసావని. అలాగేలే అమ్మ ప్రార్థన చేస్తాను. సేవకుడికి ఎన్నిసార్లు చెప్పాను, దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించడం లేదంటే, ఆయన వాక్యం ఏం చెప్తుంది? మోకరించి ఇంట్లో ప్రార్థన చేయి. నీవు నీ ప్రార్థన విని చేయాలనుకుంటున్నాడు దేవుడు, అందుకు ఆలస్యం చేస్తున్నాడు. నోరు తెరువు, ప్రార్థన చేయి. కాబట్టి ఇక నుండి మనము ఆ రీతిగా నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో బిర్యానీ వండుకోవడానికి, చికెన్ వండుకోవడానికి, తినడానికి చూపించేటటువంటి శ్రద్ధ, ప్రార్థన చేసుకోవడానికి కూడా మనకి ఉండాలి. ప్రియమైన దేవుడు, కలిసి ప్రార్థన చేయాలి. అది మనకి ఎంతో క్షేమం, దేవుడు వింటాడు. 11:24 మార్కు సువార్త 11:24 వచనము.
చదవండి దయతో. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నది ఎలా పొంది ఉన్నామని నమ్మండి. నేను దేవునికి ప్రార్థన చేశాను, నేను దేవునికి చెప్పాను ఆరోగ్యం ఇవ్వమని, నా కుమారుని వైపు చూడమని చెప్పాను, విశ్వాసంతో ప్రార్థన చేశాము, అవి ఆయన అనుగ్రహిస్తాడని నమ్మాలట. అడుగుచున్నవెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు ఇవ్వబడును. నా దేవుడు చూస్తాడు, నా దేవుడు ఆయనకి చెప్పేసాను, నా దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన అది నెరవేర్చినంత వరకు ఇది మనకు అభ్యాసం అయిపోవాలి. చేస్తూనే ఉండాలి. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. దేవుని వాక్యం మనం చదవక, దేవుని విషయాలు తెలియక, సేవకుడే ఏదో బైబిల్ చదువుకోవాలి వచ్చి మాకు చెప్పాలి కాదు, మీరు బైబిల్ చదివించుకోవాలి. సైలస్ అన్న దగ్గర మంచి రేడియో చూశాను నేను. ఏమిటది? ఆడియో బైబిల్. ఆది కాండము నుండి ప్రకటన వరకు వేసుకుంటే, ఆది కాండము 1వ అధ్యాయము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను చదివేస్తుంది. అది మీరు వింటే చాలు, ఛార్జింగ్ పెట్టుకొచ్చి వినొచ్చు. దాని మీద ఫోన్ నెంబర్ ఉంది, అన్న దగ్గర తీసుకొని మీరు ఫోన్ చేసి తెప్పించుకోండి. బైబిల్ చదవడం రాని వాళ్ళు మీ ఇంట్లో పెట్టుకోండి. ఎంత పెద్ద సెల్ ఫోను, 8,000 దాని కొరకు. అబ్బో, సెల్ ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, పొద్దు గడవదు. 500 పెడితే వస్తుందట, 350 అట అక్కడ. కాబట్టి ఇక్కడ మనం మొబైల్గా అందరూ బుక్ చేసుకోండి. చాలామందికి చెప్పండి, ఒకసారి కాకపోతే తెప్పిద్దాం, అప్పుడు తగ్గుతుంది. ఆ రీతిగా చూసారా, బైబిల్ అంతా నువ్వెవరిని బతిమాలక్కర్లే, ఎవరికి చదవండి అని అనక్కర్లే, ఆన్ చేస్తే వచ్చేస్తుంది. ఎలాగది ఆపరేట్ చేయాలో ఎలాగో బ్రదర్ వాడుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది. వచ్చిన తర్వాత మనమే దాన్ని ఆపరేట్ చేసేస్తాం, అవునా కదా? సెల్ ఫోన్ ఎవరు నేర్పారు నీకు? అమ్మో, ఎప్పటికీ ఆ సెల్ ఫోన్ సంగతి నాకు తెలియదు. డాడీ ఎన్నాలేంది ఫోన్ తీసుకొని, ఏంటిది ప్రతిదీ మాకు చెబుతావు ఏంటంటే, మీరే చేయంటారు, నాకెందుకు కదా అంతా, అవునా కదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి దైవవాక్యాన్ని మనం వినాలా, దేవుని మాట వినాలా. వింటే కదా విశ్వాసం పుడుతుంది. విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా నీరు కార్చడు. విశ్వాసి దేవునికి ఎంతో ప్రియమైనవాడు. విశ్వాసంతో మనం ఏమి అడిగినా దేవుడు మనకిస్తాడు, మనం నమ్మాలి. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినవన్నీ పొందామని నమ్మండి, అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితంలో ప్రభువు తాను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యుల కనులు ఎదుట సమాజం దగ్గర తాను ఎన్నోసార్లు మాదిరి చూపించాడు. పర్వతానికి వెళ్ళి ప్రార్థన చేశాడు, పెందలకడ వెళ్ళి. యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి శిష్యులు అడిగారు. ప్రభు కూడా నేర్పాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడాల. మన ద్వారా దేవుని నామము ఎప్పుడు పవిత్రంగా ఉన్నట్లుగా మన బ్రతుకులు చూడాల. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తమే భూమి మీద జరగాల. మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు, నన్ను రక్షించి నా కొరకు ప్రాణం పెట్టాడంటే నా జీవితంలో ఆయన చిత్తమే జరగాలి. ఈ చదువైనా, ఈ వ్యాపారమైన, ఈ పనైనా, దేవా ఇది నీ చిత్తమైన, ఆయన నీ చిత్తమైతే నన్ను నడిపించు. ఆయన చిత్త ప్రకారం ఏది అడిగినా చేస్తాడు. ప్రభు ఒక ప్రార్థన చేస్తారు. 11వ అధ్యాయం యోహాను సువార్త. లాజరు చనిపోతే, వద్దు ప్రభువా ఆ రాయి తీస్తే కంపు కొడుతుందంటే, ప్రభువు వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తాడు అక్కడ? 42వ వచనం, 41, 42 చదవండి. తీసివేసిరి. యేసయ్య కన్నులు ఆకాశం వైపెత్తి పైకెత్తి, తండ్రి
నా మనవి వినినందున నీవు నా మనవి వినినందున కృతజ్ఞతాస్తుతులు అయ్యా నీకు వందనాలు. తండ్రికి అంటున్నాడు, నా మనవి వినినందున. ఇంకా చెప్పలేదు, విన్నావా అంటే యేసయ్య మనకేమి నేర్పుతాడు? నన్ను కూడా మీరు ఏం అడిగిన నేను వినేస్తాను, మీకు ఇస్తాను. ఇంక చెప్పలేదు కానీ వినినందున అంటున్నాడు. ఇంక చెప్పలేదు, వినినందున. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపావని వీళ్ళందరూ నిలిచి ఉన్న వాళ్ళందరూ, ఈ జనసమూహము నమ్మినట్లుగా వారి నిమిత్తమై ఈ మాట నేను చెప్తున్నాను. ప్రభువు మనకు మాదిరి. తండ్రిని ఆయన ఎలాగ అడిగాడు, మనం ప్రభువుని అడగచ్చు. నాయన ఎప్పుడు నా ప్రార్థన త్రోసివేయు, నేను అడగబోతున్నది నీకు తెలుసు, నీవు తప్పకుండా ఇస్తా. ఇది నా సమస్య, ఇలాగున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. ఎంత గొప్ప ప్రభువు మన ప్రభువు. తండ్రి తన్ను ప్రేమించినట్లుగా కుమారుడు తండ్రిని ప్రేమించాడు. మనల్ని కూడా ప్రభువు ప్రేమించాడు. మనం ఏది అడిగినా 14 యోహాను సువార్త చూడండి, చదవండి. యోహాను సువార్త 14 నా నామమున మీరు ఏమి నన్ను అడిగినా నేను చేతును. చూసారా, మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు గైకొంటారు. నువ్వెప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొంటావు? దేవుని ప్రేమిస్తే కదా. దేవుడు వల్ల అన్నీ కావాలా, దేవుడు మటుకు మనకి అక్కర్లేదు. అదేంటిది అది? అయ్యో, మీరు నా నామమున ఏమడిగినా నేను మీకు చేస్తాను. ఎంత గొప్ప దేవుడు! అటు ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితంలో ప్రభువుని మనము ఘనపరిచి, మనం ఆయన హెచ్చించి ఆయన కొరకు జీవించాలి. దేవుడు ఎంతవరకు చేయగలడు అని అంటే పౌలు రాస్తాడు. ఎఫ్సి పత్రికలో పౌలు రాస్తారు 3వ అధ్యాయం, మనలో కార్యము చేసేటటువంటి కార్య సాధకమైనటువంటి శక్తి, తన శక్తి చొప్పున మనము అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేసేటటువంటి శక్తిగల దేవుడు అట మన దేవుడు. నీవు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా చేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. దానియేలు ఎలాగడిగాడు? అతని విశ్వాసానికి జోహార్లు. అవునా కదా? రాజుకు వచ్చిన కలేటో ప్రభు మాకు చెప్పు, దాని భావమేటో మాకు చెప్పు. మనమైతే పరారైపోదుమేటో, నాయన ఇక్కడ నుంచి చంపేస్తాడు రాజు. అవునా కదా? ఎటో పారిపోతాం మనం, లేకపోతే ఏడుస్తాం. ఆ రాజు కాలు పట్టుకోవాలనుకుంటాం. కాదు, దేవుడు కాలు పట్టుకోవాలి మనం. ఏ మనుషులు బతిమాలవలసిన పని లేదు. మరణము తప్పించుట యెహోవా వశము. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. అందుకే ఇర్మియా 33:3 ఏమున్నది? నాకు మొర్ర పెట్టుము. 33:3 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు జవాబిస్తాను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేతును. ఎంత గొప్ప దేవుడు! నాకు మొరపెట్టు, దేని గూర్చైనా సరే గ్రహించలేని సంగతులు, గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాను. ఒక సేవకుడు చెప్పాడు, పరలోక ఫోన్ నెంబర్ ఏంటంటే ఇర్మియా 33:3 అని. అర్థమైందా? నువ్వేదైనా ఆయనకు మొర్రపెట్టి చెప్పి, ఎప్పుడైనా యేసయ్యకి ఫోన్ చేశారా? ఇర్మియా 33:3 నాకు మొర్రపెట్టుము, నువ్వేదడిగినా నేను చెప్తాను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన రహస్యాలు నీకు తెలియచేస్తాను. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దానియేలు ఆ కలభావం చెప్పాడు.
హెచ్చించబడ్డాడు. ఈ స్త్రీ మాటికి వెళ్ళి గోజాడింది, అన్యాయస్తుడు న్యాయము తీర్చాడు. ఆయన పిల్లలు దివారాత్రులు మొరపెడితే, ఎడతెగక ప్రార్థన చేస్తే, విసుగకుండా ప్రార్థన చేస్తే, నిత్యము ప్రార్థన చేస్తే ఆయన వినడా? ఆయన అడిగినవన్నీ ఎవడా? మీ కొరకే కదా ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆలస్యం చేయకు. ఈ రోజు నుండి మనం ఏం చేయాలా? మన చేతులు దేవుని తట్టు ఎత్తాలా. మన పెదవులు ఆయన, మన ప్రార్థన కొరకు ఆయన చెవులు ఆయన తెరవ చేశాడు. ఆయన నీతిమంతుల ప్రార్థనల కొరకు ఆయన చెవులు ఎల్లప్పుడూ కూడా తెరవ చేసేటటువంటి వాడు. ఇరుకునందు మొర్ర పెడితే విశాల స్థలానికి నడిపించాడు దేవుడని దావీదు అంటాడు. కాబట్టి ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు పేరు 65వ కీర్తనలో రాయబడింది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ దగ్గరకు వస్తాయి. కాబట్టి సహాయం కొరకు దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అడిగి ఊహించే వాటికంటే ఆయన గొప్ప వాటిని మన పట్ల చేసే శక్తి గల దేవునికి ఎప్పుడు ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు మనమందరం మోకరించి నీ కుటుంబ అవసరాలు, నీ అవసరాలు, నీ పిల్లల కొరకు, వారి రక్షణ కొరకు ఈ 2026లో ఏ ఆటంకము లేకుండా ప్రతి తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు దేవునికి ప్రార్థించి చూడు. దేవుడు చేసే ఘనకార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తా. అప్పుడప్పుడు మరి ప్రార్థన అంతవరకే కాదు, కానీ అది విస్తృతమై నీ సంఘము, నీ కుటుంబం వరకే కాదు, నీ సంఘమే కాదు, సమాజము, లోకము దేవుని తట్టు తిరగాలని విజ్ఞాపన చేసినప్పుడు నీ ప్రార్థన విస్తృతి పెరుగుతున్న కొలది నీకు బాధ్యతలు, నీకు సమాధానం వచ్చిన కొలది నీకు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి దేవుడు అనేకుల్ని అంగీకరిస్తాడు. అది చూసి నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో సాక్ష్యము చెబుతావు. కాబట్టి వచ్చి మౌనంగా వెళ్ళిపోవద్దు. దేవుని మనం ప్రార్థన చేయాలి. మోకరించండి. కొన్ని విషయాలను గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.